నమస్కారం విద్యార్థులారా, మీరందరూ ఎలా ఉన్నారు? జంతువుల ప్రవర్తన మరియు తెలివితేటలు మరియు వివిధ పర్యావరణ వ్యవస్థలలో మొక్కలు మరియు జంతువుల అడాప్టేషన్ల వీడియోలను చూసిన తరువాత మీరందరూ జంతువుల స్వభావం, ప్రవర్తన మరియు తెలివితేటలను అర్థం చేసుకున్నారు. విద్యార్థులు, సహజ వనరులు పరిచయం అనే కొత్త అధ్యాయంతో బిందు మీ అందరితో ఉంటుంది. అంశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఆసక్తితో దానిపై దృష్టి పెట్టండి. శిక్షణ లక్ష్యాలు: ఈ పాఠం ముగిసే సమయానికి మీరు నేర్చుకోగలరు: భూమిపై వనరులు, ది బ్రీత్ ఆఫ్ లైఫ్ గాలి, క్లైమేట్ కంట్రోల్లో వాతావరణం యొక్క పాత్ర, గాలి కదలిక గాలులు, కీలక పదాలు: జీవ వైవిధ్యం, వివిధ రకాల జీవులు, సముద్రపు గాలి. భూమిపై వెచ్చని గాలి పెరుగుతున్నందున పెరుగుతున్న వెచ్చని గాలి స్థానంలో సముద్రం మీద చల్లటి గాలి భూమి ఉపరితలంపై ప్రవహిస్తుంది. ల్యాండ్ బ్రీజ్ ఒక స్థానిక గాలి వ్యవస్థ. రాత్రిపూట భూమి నుండి నీటికి ప్రవాహం ద్వారా వర్గీకరించబడుతుంది. బయోటిక్ ఒక సంఘం యొక్క జీవన భాగాలు. ఉదాహరణకు జంతువులు మరియు మొక్కలు వంటి జీవులు. అబయోటిక్ నీరు, కాంతి, రేడియేషన్, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణం, ఆమ్లత్వం, లవణీయత, అవపాతం, ఎత్తు, ఖనిజాలు, అలలు, వర్షం, కరిగిన ఆక్సిజన్ పోషకాలు మరియు నేల వంటి నిర్జీవ భాగాలు. సజీవంగా ఉండటానికి మనకు ఏమి కావాలి? మనకు గాలి, నీరు, ఆహారం, ఉష్ణోగ్రత మరియు కాంతి అవసరం కదా? వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్, సల్ఫర్, హైడ్రోజన్ మరియు నీటి ఆవిరి వంటి వాయువులు ఉంటాయి. భూమిపై ఏ వనరులు అందుబాటులో ఉన్నాయి? భూమి యొక్క సహజ వనరులలో గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి. ది బ్రీత్ ఆఫ్ లైఫ్ గాలి. భూమి యొక్క బయోటిక్ క్రస్ట్ ని లిథోస్పియర్ అంటారు. భూమి యొక్క ఉపరితలంలో 75% నీరు ఆక్రమించింది. ఇది భూగర్భంలో కూడా కనిపిస్తుంది.
దీనిని హైడ్రోస్పియర్ అంటారు. భూమి మొత్తాన్ని ఒక దుప్పటిలా కప్పి ఉంచే గాలిని వాతావరణం అంటారు. ఈ మూడు ఉన్న చోటే జీవులు కనిపిస్తాయి. వాతావరణం హైడ్రోస్పియర్ మరియు లిథోస్పియర్ పరస్పరం సంకర్షణ చెంది జీవితాన్ని సాధ్యం చేసే భూమి యొక్క ఈ జీవన సహాయక జోన్ను బయోస్పియర్ అంటారు. 5 మొక్కలు మరియు జంతువులు వంటి జీవులు జీవావరణంలో జీవ సంబంధమైన భాగం. గాలి, నీరు మరియు నేల జీవావరణంలో జీవం లేని లేదా అబయోటిక్ భాగం. ఈ అబయోటిక్ భాగాలను నిలబెట్టుకోవడంలో వాటి పాత్రను అర్థం చేసుకోవడానికి వివరంగా అధ్యయనం చేద్దాం. భూమిపై జీవితం. గాలి కూర్పు గురించి మీకు తెలుసా? ఇది నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి అనేక వాయువుల మిశ్రమం. వీనస్ మరియు మార్స్ వంటి గ్రహాలలో జీవం ఉందని తెలియదు. వాతావరణంలో ప్రధాన భాగం కార్బన్ డయాక్సైడ్ అని కనుగొనబడింది. శుక్రుడు మరియు అంగారకుడిపై వాతావరణంలో 95 నుండి 97% వరకు కార్బన్ డయాక్సైడ్ ఉంది. యూకారియోటిక్ మరియు అనేక ప్రోకారియోటిక్ కణాలు. గ్లూకోజ్ అణువులను విచ్ఛిన్నం చేయడానికి మరియు వాటి కార్యకలాపాలకు శక్తిని పొందడానికి ఆక్సిజన్ అవసరం. ఇది కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఆక్సిజన్ వినియోగం మరియు ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయ్యే మరొక ప్రక్రియ దహనం. ఇది కేవలం మానవ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ఇది శక్తిని పొందడానికి ఇంధనాలను కాల్చేస్తుంది, కానీ అడవి మంటలు కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. మన వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ను ఎలా ఉపయోగిస్తారో తెలుసా? కార్బన్ డయాక్సైడ్ 2 విధాలుగా స్థిరంగా ఉంటుంది. ఆకుపచ్చ మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ని గ్లూకోజ్లోకి మారుస్తాయి. అనేక సముద్ర జంతువులు సముద్రపు నీటిలో కరిగిన కార్బోనేట్లను తయారు చేస్తాయి. వారి గుండ్లు ఉపయోగిస్తాయి. క్లైమేట్ కంట్రోల్లో వాతావరణం యొక్క పాత్ర. ది బ్రీత్ ఆఫ్ లైఫ్ గాలి. వాతావరణం భూమిని దుప్పటిలా కప్పి ఉంచుతుంది.
గాలి వేడి యొక్క చెడు వాహకం అని మనకు తెలుసు. వాతావరణం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతను పగటిపూట మరియు ఏడాది పొడవునా చాలా స్థిరంగా ఉంచుతుంది. వాతావరణం పగటిపూట ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదలను నిరోధిస్తుంది. రాత్రి సమయంలో ఇది బాహ్య అంతరిక్షంలోకి వేడిని తప్పించుకోవడాన్ని తగ్గిస్తుంది. చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతను చూద్దాం. వాతావరణం లేని చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత -190°C నుండి 110°C వరకు ఉంటుంది. రేడియేషన్ మరియు ప్రతిబింబించే రేడియేషన్ కారణంగా వాతావరణం భూమి లేదా నీటి వనరుల ద్వారా వేడి చేయబడుతుంది. వేడి చేయబడినప్పుడు ఉష్ణ ప్రసరణ ప్రవాహాలు గాలిలో ఏర్పాటు చేయబడతాయి. ఉష్ణ ప్రసరణ ప్రవాహాల స్వభావం గురించి కొంత అవగాహన పొందడానికి మనం దీనిని నిర్వహిస్తాము. కింది కార్యాచరణ: కొవ్వొత్తిని వెడల్పు బీకర్లో లేదా సీసాలో ఉంచండి. అగర్బత్తి ధూపం వేసి పై సీసాలో కాంతి నోటికి తీసుకురండి. అగరుబత్తిని నోటి అంచు దగ్గర కొంచెం పైన మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఉంచండి. మరియు గాలి ఎలా ప్రవహిస్తుందో తనిఖీ చేయండి. పొగ చూపిన నమూనాలు: వేడి మరియు చల్లని గాలి ఉండే దిశలు పైగా గాలి కదలిక. అదేవిధంగా రేడియేషన్ ద్వారా వేడి చేసిన భూమి లేదా నీటి నుండి గాలిని వేడి చేసినప్పుడు అది పెరుగుతుంది, కానీ భూమి నీటి కంటే వేగంగా వేడెక్కుతుంది. కాబట్టి భూమిపై ఉన్న గాలి కూడా నీటి వనరుల కంటే వేగంగా వేడెక్కుతుంది. కోస్తాలో పరిస్థితి చూస్తే పగటిపూట ప్రాంతాలు భూమిపైన గాలి వేగంగా వేడెక్కుతుంది మరియు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ గాలి పెరిగే కొద్దీ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది మరియు సముద్రం మీదుగా గాలి ఈ ప్రాంతంలోకి వెళుతుంది. అల్పపీడనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గాలి కదలిక గాలిని సృష్టిస్తుంది. పగటిపూట గాలి దిశ సముద్రం నుండి భూమి వైపు ఉంటుంది. రాత్రి సమయంలో భూమి మరియు సముద్రం రెండూ చల్లబడడం ప్రారంభిస్తాయి. భూమి కంటే నీరు నెమ్మదిగా చల్లబడుతుంది, కాబట్టి నీటిపైన ఉన్న గాలి కంటే భూమిపైన గాలి వెచ్చగా ఉంటుంది. కానీ అనేక ఇతర అంశాలు కూడా వీటిని ప్రభావితం చేస్తాయి. గాలులు భూమి యొక్క భ్రమణం మరియు గాలి యొక్క మార్గాల్లో
పర్వత శ్రేణుల ఉనికికి ఈ కారకాలు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: భూమిపై లభించే సహజ వనరులలో గాలి, నీరు, నేల, ఖనిజాలు, ఇంధనాలు, మొక్కలు మరియు జంతువులు ఉన్నాయి. గాలి అనేది నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి అనేక వాయువుల మిశ్రమం. వాతావరణం భూమి యొక్క సగటు ఉష్ణోగ్రతను పగటిపూట మరియు ఏడాది పొడవునా చాలా స్థిరంగా ఉంచుతుంది. భూమి సముద్రం కంటే వేగంగా వేడెక్కుతుంది.